తిరుప్పావై పాశురాలు 11వ రోజు. గోపికలు యుగాయుతం నిమేషేణ చక్షుషా ప్రాప్యుడాయుతం శూన్యాయత జగత్సర్వం గోవింద విరహేణమే అని భావిస్తారు. ఒక కంటి రెప్పపాటు గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట. పరమ భక్తుల స్థితి అలా ఉంటుంది. భక్తులెప్పుడూ తమనొక నాయకిగా, భగవంతుణ్ణి ఒక నాయకుడిగా భావిస్తారు. భగవంతునిపై వారికుండే భక్తి, జ్ఞానం, వారి సౌందర్యం. ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడు. వారు ఏది చేసినా, చూసినా, విన్నా లౌకికమైన వాటి యందు శ్రద్ధ లేకుండా వాటి వెనకాతల కారణభూతుడైన భగవంతుణ్ణి భావిస్తూ అన్ని పనులు భగవత్ సంబంధంగానే చేస్తారు. ఇలాంటి సౌందర్యానికే భగవంతుడు వశమై ఉంటాడు. ఇవాళటి గోప బాలికది దివ్యమైన సౌందర్యం కలది. పురుషులను ఆకర్షించేది దేహ సౌందర్యం అయితే పురుషోత్తముణ్ణి ఆకర్షించేది భక్తి సౌందర్యం. ఇవాళటి గోప బాలికకు అలాంటి సౌందర్యం కలది. గొప్ప వంశానికి చెందినది. చాలా పాడి సంపద కల వంశంలో పుట్టినది ఈ గోప బాలిక. భగవత్ సేవా సంపద గొప్పగా కలిగినది కాబట్టి ఈవిడిని తీసుకుని వెళితే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఆండాళ్ తల్లి ఇవాళటి గోప బాలికను లేపుతుంది. కత్తు కరవై దూడలకు పాలిచ్చే దూడల వలె ఉండే తక్కువ వయసుగా కనపడే కణంగళ్ గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల పలకరందు పాలు పితకటంలో నేర్పరులు. షెత్తార్ తిరల్ అరియ శత్రువుల బలం నశించేట్లుగా చెండ్రు షెరు చెయ్యుం. వాళ్ళు దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదమును అణిచగలిగే వారు. కుత్తం ఒన్రిల్లాద కోవలర్దం ఏ పాపము అంటని వారు. ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది. శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు. అలాంటి వంశానికి చెందిన పొర్కొడియే బంగారు తీగ. తీగ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని ప్రాకుతుంది. ఈ గోపిక శ్రీకృష్ణునే ఆధారంగా చేసుకొని ప్రాకే బంగారు తీగ. శరీరములో ఏదో ఒక అవయవం అందంగా ఉంటే అది సౌందర్యం అంటారు. అదే సామూహికంగా పాదాది కేశాంతంగా ఉండిన సౌందర్యాన్ని లావణ్యం అంటారు. మరి ఆమె లావణ్యాన్ని ఆండాళ్ తల్లి ఇలా వర్ణిస్తోంది. పుత్తరవల్గుల్ తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడగ లేపి ఉన్న ఒక పాములాంటి అందము కలిగి ఉండి పున్నమయలే ఏ భయం లేని తన వనములో పురివిప్పిన నెమలిలాంటి కేశ సౌందర్యం కలదానా. పోదరాయి రావమ్మ, నీ వెంట మేము నడుస్తాం. షుత్తత్తు తోరిమార్ ఎల్లాரும் వందు. ఈ చుట్టూ ఉండే చెలికెత్తలు అందరూ వచ్చి నిన్ ముత్తం పుగొందు. నీ ముంగిట ప్రవేశించి ముగిల్ వಣ್ಣన్ పేర్పాడ. నీల మేఘశ్యాముని పేరు పాడుతున్నాము. నిన్ను నెమిలితో పోల్చాము. నెమిలి మేఘాన్ని చూసి ఎలా పరిగెత్తుతూ వస్తుందో నీలి మేఘశ్యాముని మేం కీర్తిస్తుంటే నీవు వస్తావని అనుకున్నాము. కానీ షిత్తాదే ఉలుకు లేదు, పేషాదే పలుకు లేదు. శెల్వ పెండాట్టి ఒక సంపన్నురాలా. ఏమమ్మా ఐశ్వర్య మదమా, నీ ఎత్తుక్కురగుంపురల్ లేకుంటే ఎందుకు పడుకున్నావు అంటూ లోపలి గోప బాలిక వంశాన్ని, సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోప బాలికను లేపుతుంది ఆండాళ్ తల్లి. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.